నమస్తే దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను ప్రజ్ఞ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం జూన్ 25న రాజ్యాంగ హత్య దినంగా ప్రకటిస్తూ గెజెట్ నోటిఫికేషన్ విడుదల ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన బిమ్స్టెక్ విదేశాంగ మంత్రులు విభిన్న రంగాల్లో ప్రాంతీయ సహకారంపై విస్తృత చర్చ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కింజరపు అచ్చెన్నాయుడు పొలం పిలుస్తోంది కార్యక్రమ అమలు దస్త్రంపై తొలి సంతకం గత ప్రభుత్వం పంచాయతీలను నిర్వీర్యం చేసిందన్న ఉప ముఖ్యమంత్రి గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రధానంగా దృష్టి సారించామన్న కె పవన్ కళ్యాణ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో సహా పలువురిపై కేసు ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నగరపాలెం పోలీసులు వార్తల్లోని వివరాలు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది దాదాపు 50 ఏళ్ల క్రితం దేశంలో అత్యధిక స్థితిని విధించిన జూన్ 25వ తేదీని రాజ్యాంగ హత్య దినంగా ప్రకటించింది ఈ మేరకు కేంద్రం ఈ రోజు గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు కాంగ్రెస్ పాలనలో దేశంలో విధించిన అత్యయిక పరిస్థితి ఒక చీకటి అధ్యాయమన్నారు రాజ్యాంగ విలువను నాటి పాలకులు భ్రష్టు పట్టించారన్నారు అత్యయిక పరిస్థితిలో లక్షలాది మంది బదిలీలయ్యారని అందుకు త్యాగానికి గుర్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ప్రధాని స్పష్టం చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో ప్రజలు అనుభవించిన హింసను సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు 1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తన నియంతృత్వ పాలనతో దేశంలో అత్యయిక స్థితి విధించి ప్రజాస్వామ్య గొంతు నులిమేశారని ఎలాంటి కారణం లేకుండా లక్షలాది మందిని జైల్లో పెట్టారని పేర్కొన్నారు మీడియా గళాన్ని అనగదొక్కారని ఆ చీకటి రోజులకు నిరసనగా ఇక నుంచి ఏటా జూన్ 25ను సంవిధాన హత్య దివస్గా నిర్వహించారని నిర్ణయించినట్లు పేర్కొన్నారు ఎమర్జెన్సీ సమయంలో ప్రజలు అనుభవించిన వేదనను దాన్ని ఎదిరించి నిలబడిన యోధులను ఆ రోజును గుర్తు చేసుకుందామని అమిత్ షా ఎక్స్లో పేర్కొన్నారు బిమ్స్టెక్ కూటమి దేశాల పట్ల భారత నిబద్ధతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు రాబోయే బిమ్స్టెక్ సదస్సును థాయిలాండ్లో నిర్వహించేందుకు పూర్తి మద్దతును తెలియజేశారు బిమ్స్టెక్ సభ్య దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు ప్రధాని మోదీతో ఈ రోజు సంయుక్తంగా సమావేశమయ్యారు కనెక్టివిటీ ఇంధనం వాణిజ్యం ఆరోగ్యం వ్యవసాయం సైన్స్ భద్రత వంటి విభిన్న రంగాల్లో ప్రాంతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై మంత్రుల బృందంతో ప్రధాని చర్చలు జరిపారు విభిన్న రంగాల్లో ప్రాంతీయ సహకారాన్ని మరింత పటిష్టం చేయడంపై చర్చించడం జరిగిందని ఆర్థిక సామాజిక అభివృద్ధికి ఇంజన్గా బిమ్స్టెక్ ఎంతగానో దోహదపడుతుందని ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ పురోగతిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు గత ప్రభుత్వం కనీసం రోడ్లపై గుంతలు పూడ్చలేదని అన్నారు రోడ్ల పనులు చేసిన గుత్తేదారులకు బిల్లులు కూడా చెల్లించలేదన్నారు గత ప్రభుత్వ వైఖరిని చూసి గుత్తేదారులు ఎవరూ ముందుకు రావటం లేదన్నారు మొత్తంగా 7,087 కిలోమీటర్ల పరిధిలో రోడ్ల పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు 4,151 కిలోమీటర్ల మేర రోడ్లపై గుంతల సమస్య ఉందని తక్షణమే మరమ్మతులు చేయాల్సిన రోడ్లు మరో 2,936 కిలోమీటర్ల మేర ఉన్నాయని పేర్కొన్నారు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరొకసారి ప్రజల సమస్యల పరిష్కారం పట్ల అంకిత భావాన్ని చాటుకున్నారు ఉండవల్లి నివాసం నుంచి సచివాలయానికి వెళ్తూ ఉండగా సమస్యలు విన్నవించుకునేందుకు వచ్చిన ప్రజలను చూసి రోడ్డుపై కాన్వాయ్ ఆపారు నక్సల్స్ చేతిలో హత్యకు గురైన అరకు మాజీ శాసనసభ్యులు సివేరి సోమ కుటుంబ సభ్యులను చంద్రబాబు నాయుడు కలిశారు ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యుల యోగక్షేమాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు మరికొందరు ప్రజల సమస్యలపై వినతి పత్రాలు ఇవ్వగా పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యంపై ప్రధానంగా దృష్టి సారించామని ఉప ముఖ్యమంత్రి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు
తాడేపల్లిలోని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయానికి తొలిసారిగా వచ్చిన ఆయనకు అధికారులు ఘనస్వాగతం పలికారు. సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్పై కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను పవన్ వీక్షించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఏళ్ల నుంచి సేకరించే చెత్త నుంచి ఆదాయాన్ని పొందవచ్చన్నారు. ఏడాదికి 2643 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుందన్నారు. రాష్ట్రంలో పంచాయతీల్లో నిధులు లేవని గత ప్రభుత్వం పంచాయతీలను నిధులను నిర్వీర్యం చేసిందన్నారు. ప్రస్తుతం ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇబ్బందులు పడుతున్నామని, ప్లాస్టిక్ కవర్లు తినటం వల్ల ఆవులు చనిపోవటం బాధగా ఉందన్నారు. చెత్తను రీసైక్లింగ్ చేసి పంచాయతీలకు ఆదాయం పొందేలా చర్యలను చేపట్టాలని మంత్రి పేర్కొన్నారు. మన దేశం నదులకి సాంప్రదాయాలకి చాలా విలువ ఇచ్చే దేశం ఇది. చెత్త అనేది మన సంబంధం లేదు. మన వస్తువులు వాడతాం, పడేస్తాం తప్ప క్లీనింగ్ అనేది మటుకు అది మనకు సంబంధం లేదు. అది ఇంకొకళ్ళు వచ్చి చేస్తారనేది ఒక కల్చరల్ ఇష్యూ. ఇది ఈరోజు మేమందరం ప్రయత్నం ఏంటంటే ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఎంతవరకు సఫలీకృతం అవుతాం ఇవన్నీ అనేది మేము ముందుగా దీన్ని పిఠాపురంలో ప్రారంభిద్దాం దీన్ని. ఎందుకంటే నా కంట్రోల్లో కంప్లీట్గా ఉంటుంది కాబట్టి ముందు ప్రయత్నం చేద్దాం. అక్కడ దాదాపు 54 పంచాయతీలు ఉన్నాయి. అక్కడ 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, కొల్లప్రోలును పిఠాపురం. సో ఇక్కడ ప్రారంభిద్దాం ముందు. దాంతోపాటు ఇది 2 రకాలుగా ప్రతిపాదిస్తున్నాం. ఒకటి, ఇలాంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఒక 6 మంది ఉండి, ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన విధానంగా వాళ్ళ ద్వారా కలెక్ట్ చేయడం, ఎవ్రీ డేకి రోజుకి 2 సార్లు ఈ చెత్తని కలెక్ట్ చేయడం, ఆ మనం ఎక్కడైతే సెపరేట్ చేస్తారో ఆ యూనిట్స్కి పట్టుకెళ్ళడం. ఇది ప్రజలు కూడా బాధ్యత తీసుకుంటేనే అవుతుంది. కేవలం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా కె అచ్చెన్నాయుడు ఈ రోజు సచివాలయంలోని తన ఛాంబర్లో బాధ్యతల్ని స్వీకరించారు. పొలం పిలుస్తోంది అనే కార్యక్రమం అమలుపై దస్త్రంపై అచ్చెన్నాయుడు తొలి సంతకాన్ని చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రతి రైతు ఆత్మగౌరవంతో జీవించాలన్నదే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రభుత్వం దృష్టికి తేవాలని సూచించారు. వ్యవసాయ శాఖలో ఈ నెల 23 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పొలం పిలుస్తోంది కార్యక్రమం ప్రారంభిస్తామని చెప్పారు. ప్రతి మంగళవారం, బుధవారం వ్యవసాయ అధికారులు రైతుల వద్దకు వెళ్లి అన్ని విషయాలు వివరించి అవగాహన కల్పిస్తారని తెలిపారు. గత 5 ఏళ్లలో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని, గత వైసీపీ ప్రభుత్వం పంటలకు గిట్టుబాటు ధర కూడా ఇవ్వలేదన్నారు. 62% మంది అంటే దాదాపుగా 3.07 కోట్ల మంది వ్యవసాయ అనుబంధ రంగాలపైన ఆధారపడినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వ్యవసాయ రంగం, సహకార రంగం, మార్కెటింగ్ రంగం, పశు వైద్యం, డైరీ డెవలప్మెంట్ కీలకమైనటువంటి రంగాలను కలిపి ఆ మంత్రిత్వ శాఖను నా మీద అచంచలమైన విశ్వాసం, నమ్మకంతో అప్పజెప్పినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. విత్తనాలు లేవు, ఎరువులు లేవు, కష్టపడి పండించుకుంటే ఆ పంటకి గిట్టుబాటు ధర లేదు, డబ్బులు ఇచ్చినటువంటి దాఖలాలు కూడా లేకుండా రైతు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందులో వ్యవసాయ శాఖలో మొదటిది పొలం పిలి కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది. మళ్ళీ ఈ కార్యక్రమాన్ని రేపు 23వ తారీఖున రాష్ట్రం మొత్తం మీద ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ శాఖని సక్రమంగా మనం ఉపయోగించుకోగలిగితే, ఈ శాఖని సమర్థవంతంగా మనం అంటే రాష్ట్ర ఆర్థికంగా బలపడడానికి 35% ఈ శాఖ ద్వారా వస్తుంది. అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలున్నా కౌలు రైతులకు కూడా అందించడానికి అన్ని నిర్ణయాలు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వం స్నేహపూరిత వాతావరణంలో చేయూతనందిస్తోందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలియజేశారు. విజయవాడలో జరిగిన ఫుడ్ ప్రాసెసింగ్ పారిశ్రామికవేత్తల సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కుంటుపడిందని, ఆ వాతావరణాన్ని సరిదిద్ది పారిశ్రామికవేత్తల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించడమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశమన్నారు. పరిశ్రమలు స్థాపించే వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. పరిశ్రమల విస్తరణకు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామన్నారు. విధానాల మూలంగా మళ్ళీ మేము పుంజుకోగలం. మేము పెట్టిన పెట్టుబడులకి, మేము చేసే వ్యాపారాలకి ఒక భరోసా కనిపిస్తుంది అనే భావనతో ఈరోజు రాష్ట్రంలో అన్ని వర్గాల వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. దానికి కారణం ఎంతో అనుభవం. ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1గా చేయాలనే తాపత్రయం కలిగిన వ్యక్తి
గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడటం కారణం అని చెప్పేసి మనం చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, వీరి అదేవిధంగా కేంద్రంలో ఉన్న మోడీ గారి ప్రభుత్వం మూలంగా వీరి డైరెక్షన్ లో ఆంధ్రప్రదేశ్ కి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లోని యువతి యువకులకి, ప్రత్యేకంగా నిరుద్యోగ యువతి యువకులకి మంచి భవిష్యత్తు, మంచి ఉపాధి అవకాశాలు కలుగుతాయనే నమ్మకం కలిగింది. దానికి తగ్గట్టుగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, మంత్రులందరూ కూడా కష్టపడి మంచి పాలసీస్ ద్వారా ఈ రాష్ట్రానికి ఒక దిశ దశ నిర్దేశం చేయాలని చెప్పేసి మరి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ సహా పలువురిపై కేసులు నమోదయ్యాయి. తెలుగుదేశం శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మేరకు గుంటూరులోని నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజద్రోహ చట్టం కింద తనను అరెస్టు చేసి వేధించారని రఘురామ పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్తో పాటు అప్పటి సిఐడి డీజీ పివి సునీల్ కుమార్ మరికొందరు అధికారులపై ఫిర్యాదు చేశారు. కస్టడీకి తీసుకున్న సమయంలో తనపై దాడి చేశారని ఆరోపించారు. 2021 మే 14వ తేదీన హత్యాయత్నం చేశారని, రబ్బర్ బెల్ట్ లాఠీలతో కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏ1గా సునీల్ కుమార్, ఇంటెలిజెన్స్ మాజీ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు, ఏ2గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, ఏ3గా అప్పటి సిఐడి ఏఎస్పీ విజయపాల్ను, ఏ4గా గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతిని, ఏ5గా పేర్కొంటూ వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హత్యాయత్నం, అబద్ధపు నివేదికలు, భయభ్రాంతులకు గురి చేయడం తదితర అంశాలకు సంబంధించి పలు సెక్షన్లు పెట్టారు. నంద్యాల జిల్లాలో 8 ఏళ్ల బాలికపై 12-13 సంవత్సరాల వయసు గల పాఠశాల సీనియర్లు సామూహిక అత్యాచారం చేసి హత్య చేయడంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి కలిగించిందని పేర్కొన్నారు. నేరస్తులు కూడా మైనర్లే అని, పాఠశాల స్థాయిలోనే కఠినంగా శిక్షించాలని తాను భావిస్తున్నట్లు తెలిపారు. Even the perpetrators are even they are minors. That's what is quite disturbing for me. So I think we have to in schools we have to really impart some kind of. It is not about physical education. It is about we do this kind of mistakes, because young minds are getting corrupt, young minds are getting spoiled. For multiple reasons, but somewhere the punishment has to be, it will be dealt with a severe punishment at the school level. I think principals or teachers, I think that culture has to be conveyed to them, that kind of culture. And rest we don't know as on now. Again, law has got a very different approach, different perspective to handle this. ప్రజా సమస్యల పరిష్కారం, పార్టీ బలోపేతమే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. శంషాబాద్లో జరిగిన ఈ సమావేశంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ ఎంపీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అతి తక్కువ కాలంలోనే ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. ఆ పార్టీ 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిందని, అయితే 8 నెలలు కావస్తున్న ఇచ్చిన హామీలను అమలు చేయలేదని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు, రిజర్వేషన్లు తీస్తారు అనేటువంటి ఒక తప్పుడు ప్రచారము, ఒక విష ప్రచారము మరి ఏ రకంగా చేశారో మనకు తెలుసు. తెలంగాణలో మన పార్టీ సీనియర్ నాయకులు, కేంద్ర హోంమంత్రి మాట్లాడినటువంటి వీడియోను కూడా మార్ఫింగ్ చేసి మేము అధికారంలోకి వస్తే రిజర్వేషన్స్ తీస్తామని చెప్పి ఒక అబద్ధపు మాటలను జోడించి కాంగ్రెస్ పార్టీ అధికారపూర్వకమైనటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మరి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసినటువంటి దుర్మార్గము ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. అయినా కూడా మరి 5 నెలల్లో కార్యకర్తల శ్రమ, తెలంగాణ ప్రజల ఆశీస్సుల కారణంగా. వార్తలు ఇప్పుడు స్వల్ప విరామం. హ్యాపీ బర్త్డే మై డియర్. తాతయ్య, అరే
ఇదేంటి యాప్ ద్వారా లోనా? నా కొత్త స్కూటీ కోసం. అరే తెలివిగా ఆలోచించమ్మా, లేదంటే డబ్బులు బూడిదలో పోసినట్టేనమ్మా. అంటే ఆన్లైన్ లెండింగ్ యాప్స్ అన్నిటినీ బాగా పరిశీలించి ఆర్బీఐ అనుమతించిన బ్యాంక్స్ ఎన్బిఎఫ్సి నుండే లోన్ తీసుకోవాలి. అనుమతి లేని యాప్స్ లేదా అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయడం అంటే అపాయమే. తాతయ్య తెలివిగా ఆలోచించా. గిఫ్ట్ ఓపెన్ చేయవా మరి? ఆర్బీఐ అంటోంది, వీళ్ళు చెప్తారు తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. తిరిగి స్వాగతం. అంతర్జాతీయ వేదికగా ఆంధ్రప్రదేశ్ సేద్యానికి అరుదైన గుర్తింపు లభించింది. ఏడాదికి గాను ప్రతిష్టాత్మక గుల్బెంకియన్ అవార్డు ఆంధ్రప్రదేశ్ సమాఖ్య ప్రకృతి వ్యవసాయానికి వరించింది. ఒక శాస్త్రవేత్త మరో సంస్థతో కలిసి ఏపీసీఎన్ఎఫ్ ఈ పురస్కారాన్ని దక్కించుకుంది. పోర్చుగల్లోని లిస్బన్లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి విజయ్ కుమార్, మహిళా రైతు నాగేంద్రమ్మ నెట్టం ఈ పురస్కారాన్ని అందుకున్నారు. భారత సంతతి అమెరికన్ శాస్త్రవేత్త రతన్ లాల్, ఈజిప్టుకు చెందిన సెకెమ్ స్వచ్ఛంద సంస్థకు ఈ అవార్డు లభించింది. ఈ పురస్కారం కింద ఇచ్చే 1 మిలియన్ యూరోల నగదు బహుమతిని ముగ్గురు విజేతలకు సమానంగా పంచనున్నారు. 117 దేశాల నుంచి వచ్చిన 181 నామినేషన్లతో పోటీపడి ఏపీసీఎన్ఎఫ్ ఈ అవార్డును దక్కించుకుంది. ఏపీసీఎన్ఎఫ్ కింద సన్నకారు రైతులు రసాయన ఆధారిత వ్యవసాయం నుంచి సహజ పద్ధతుల్లో సేద్యం చేసేలా రైతు సాధికార సంస్థ కృషి చేస్తోంది. సేంద్రియ విధానంలో తయారు చేసిన ఎరువును ఉపయోగించడం, దేశీయ విత్తనాలు తిరిగి ప్రవేశపెట్టడం, పంటల వైవిధ్యీకరణ, నేలసారాన్ని కాపాడుతూ సాగు చేయడం వంటి వాటిని ఇది ప్రోత్సహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది రైతులు, ముఖ్యంగా మహిళా రైతులతో కలిసి 5 లక్షల హెక్టార్లలో ఈ సంస్థ ప్రకృతి సేద్యం చేస్తోంది. గుల్బెంకియన్ ఫౌండేషన్ను 2020లో స్థాపించారు. అప్పటి నుంచి మానవాళికి ముప్పుగా పరిణమిస్తున్న పర్యావరణ మార్పులు, జీవ వైవిధ్య నష్టాలు వంటి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న వ్యక్తులు, సంస్థలకు ఏటా ఈ అవార్డులను అందజేస్తున్నారు. కడప ఉక్కు కర్మాగారం కోసం తన వంతు కృషి చేస్తానని అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ తెలియజేశారు. ఎంపీగా విజయాన్ని సాధించిన అనంతరం తొలిసారి ఆయన వైఎస్ఆర్ జిల్లాకు వచ్చారు. కడప ఎయిర్పోర్ట్ నుంచి భారీ ర్యాలీగా ఆయన సొంతూరు పొట్లదుర్తికి చేరుకున్నారు. దేవుడి కడప వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు పెద్ద దర్గాను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటానని, జిల్లా సమస్యలను కూడా పరిష్కరిస్తానన్నారు. అనకాపల్లి వెళ్ళాను, అక్కడి నుంచి లోక్సభ మెంబర్గా అయినా కూడా కడప జిల్లాలో కూడా తప్పకుండా నాయకులను కలవడం, అలాగే ఇక్కడ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం, ఇక్కడ మంచి పరిపాలన జరిగే విధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి దౌర్జన్యాలు లేకుండా మంచి పాలన ఈ కూటమి అందించే విధంగా ఏదైతే ఎలక్షన్లో చెప్పారో, మేనిఫెస్టోలో ఉందో అవన్నీ కూడా తప్పకుండా అమలయ్యే విధంగా, అలాగే ఇక్కడ దౌర్జన్యాలు లేకుండా, దోపిడీలు లేకుండా, అవినీతి లేకుండా ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నా. మొత్తం రాష్ట్రమంతా కోడైకి వస్తుంది. దాదాపు 6,000 కోట్లు ఖర్చు పెట్టారు. దాంట్లో సగం పైగా నాయకులు తినేశారు. తప్పకుండా దాని మీద కూడా ఎంక్వైరీలు జరుగుతాయి. కడప స్టీల్ ప్లాంట్ కోసం నేను మొట్టమొదటిగా గెలిచిన తర్వాత వెంటనే ఏదైతే కడప స్టీల్ ప్లాంట్ గురించి చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో 2-3 సార్లు ఫౌండేషన్లు మార్చి ఇదని అదని చేశారు, కానీ ఇంతవరకు ఏం జరగలేదు. తప్పకుండా ఇప్పుడు ఆ ప్లాంట్ తీసుకువచ్చేదానికి, ఎందుకంటే అతను ఫౌండేషన్ వేస్తే నేను వెళ్ళి ఆ రోజు చెప్పేచ్చు జగన్మోహన్ రెడ్డి 3 సంవత్సరాలు తీసుకొని కంప్లీట్ చేయండి, మిమ్మల్ని వచ్చి సన్మానిస్తానని. 5 సంవత్సరాలైనా కూడా ఆ ఊసే లేదు. తప్పకుండా ఏదైతే ఉండిందో పార్టీలకు అతీతంగా జిల్లా అభివృద్ధికి సమన్వయంతో కలిసికట్టుగా కృషి చేద్దామని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎన్ఐఆర్ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షతన జడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో వ్యవసాయం, నీటిపారుదల, వైద్య ఆరోగ్యం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఏ విధంగా ఉంది పరిస్థితులు అని చూడడానికి వచ్చాం. టైం తక్కువ. మేము నియోజకవర్గాల వారీగా మీటింగ్లు పెట్టుకొని చర్చిద్దామని అయితే నిర్ణయం తీసుకున్నాం. కలెక్టర్ గారికి ఆల్రెడీ చెప్పాం. నియోజకవర్గాల వారీగా మీటింగ్ పెట్టుకుంటే అక్కడ సమస్యలు ఏంటి, విషయం ఏంటో తెలుస్తుంది. చాలా వరకు పనులు ఏవీ వెళ్ళలేదు, నత్తనరక నడిచాయి. వ్యవసాయం దగ్గరికి వచ్చామంటే ఇక్కడ కూడా ఎప్పుడు ఎవరికి నష్టపరిహారం ఇచ్చింది పాపాన పోలేదు. హాస్పిటల్స్ అన్నిటిని మళ్ళీ గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది. అంబులెన్స్లు అన్ని గోడౌన్లో ఉన్నాయి. ఇప్పుడు వాటిని బయట తీసుకురావాల్సిన అవసరం ఉంది. 11 ప్రాజెక్టులు ఉన్న సస్యశ్యామలమైనటువంటి విజయనగరం జిల్లాలో ప్రాజెక్టులు పూడికల తీతలు, సిల్ట్ క్లియరెన్స్, జంగ్ల క్లియరెన్స్ చెయ్యక టైళ్ళుండి దాకా వాటాలను పరిస్తుంది. ఈరోజు ఎవరెవరైతే పెన్షన్ అర్హులు అందరికీ పెన్షన్లు ఇవ్వడానికి ఎక్కడ కూడా మీరు, మేము అని కానీ, క్యాస్ట్ అని కానీ, మతం అని కానీ, కులం అని కానీ ఏది కూడా చూడకుండా సమదృష్టితో చూసి పెన్షన్లు ఇచ్చిన మిగిలిన అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందరికీ అందే విధంగా చూడాలన్నదే మా ధ్యేయం, మా ప్రభుత్వ ధ్యేయం.
ప్రభుత్వంలో లేదు, మనం అదే బాణీలో వెళ్దామంటే అది కరెక్ట్ కాదు. కొత్త రాజకీయ తరుణం తీసుకొచ్చిన ప్రయత్నం చేసింది చంద్రబాబు నాయుడు. గౌరవంగా ప్రజాప్రతినిధులుగా మన రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలని ఆలోచన చేస్తూ మనం వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని. ఇక్కడ రాష్ట్రానికి మన నియోజకవర్గానికి కావాల్సిన పరిస్థితి ఏంటంటే ఎంప్లాయ్మెంట్, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో దానికి ప్రతిపాదిస్తూ దానికి ఏ రకంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి నెల రోజులు పూర్తయిన వాగ్దానాలు నెరవేర్చడంలో ఎందుకు సమయం పడుతుందని ఏపీసీసీ చీఫ్ చైర్పర్సన్ షర్మిలారెడ్డి పేర్కొన్నారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో ఆమె ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన రెండో రోజే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ నెరవేర్చారని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వానికి ఎందుకు ఇంత సమయం పడుతుందని ప్రశ్నించారు. మహిళలకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ఈ అంశాన్ని లేవనెత్తుతున్నామన్నారు. ఒక మహిళకి భద్రత అనేది బస్సు ప్రయాణం నుంచి ఉంటుందన్నారు. మహిళలకు పనికొచ్చే ఈ చిన్న పథకానికి ఎందుకు ఇంత సమయం పడుతుందో అర్థం కావట్లేదన్నారు. సూపర్ 6 లో భాగంగా చంద్రబాబు గారు చేసిన వాగ్దానం మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఫ్రీగా ప్రయాణం చేసే వెసులుబాటు. మరి చంద్రబాబు గారు నెల రోజులైనా ఈ చిన్న వాగ్దానాన్ని ఎందుకు నిలబెట్టుకోవడం లేదో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సూపర్ 6 లో భాగంగా చంద్రబాబు గారు మహిళల కోసం చేసిన ఈ వాగ్దానం చాలా ప్రాముఖ్యమైంది. ఇది మంచి పథకం కాబట్టే అటు తెలంగాణలో ఇటు కర్ణాటకలో అమలు చేసిన ఈ పథకాన్ని చంద్రబాబు గారు కూడా సూపర్ 6 లో భాగంగా చేర్చడం జరిగింది. మరి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అయిన ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే మహిళలకు, అమ్మాయిలకు, ట్రాన్స్జెండర్స్కు ఆర్టీసీ బస్సులలో ఫ్రీ ప్రయాణం అమలు చేయగలిగారు. అధికారంలోకి వచ్చిన 2 రోజుకి. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 వారాలకే ఆర్టీసీలో మహిళలకు ఫ్రీగా ప్రయాణం చేసే వెసులుబాటు కలిగించగలిగారు. అక్కడ వాగ్దానం నిలబెట్టుకోవడానికి కూడా వాళ్ళకి ఎక్కువ సమయం పట్టలేదు. మరి చంద్రబాబు గారికి ఎందుకు ఇంత సమయం పడుతుందో చంద్రబాబు గారు చెప్పాలి. ఎందుకంటే మహిళలు రాష్ట్రంలో ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్లో అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి శ్రీనివాసన్ పేర్కొన్నారు. దూరదర్శన్తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లోని 13,301 గ్రామాల్లో అమలు చేసేందుకు సన్నద్ధంగా ఉన్నామన్నారు. పలు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నామని, తొలుత కాకినాడ జిల్లా పిఠాపురం శాసనసభ నియోజకవర్గంలో అమలు చేస్తామన్నారు. ఇళ్ల నుంచి చెత్తను సేకరించే ప్రక్రియను చేపడతామన్నారు. 7 to 9 evening and evening 4 to 6 collection, 2-time collection per day. This is a new concept where we don't want allow the people to keep the unwanted materials in their home and spoil it and then hand over very next day morning. So here our SLRM, that is our local self-help group team will be trained and they will be going for door-to-door collection, and morning 7 to 9 they will collect and bring it to their own SLRM center and they will sit and process it. Again in the evening they will go for second time collection. Like that 365 days. ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షులు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు భారీ ఊరట లభించింది. ప్రస్తుతం జైల్లో ఉన్న ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. ఢిల్లీలో తీసుకొచ్చిన నూతన మద్యం విధానంలో మనీ లాండరింగ్ జరిగినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రమేయం ఉందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ను ఏడాది మార్చి 21న అధికారులు అరెస్టు చేశారు. ఇక దీంతో ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ రోజు మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. అయితే తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. ఇక మరొక వైపు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బెయిల్ లభించిన సీబీఐ నమోదు చేసిన మరో కేసులో అరెస్టైనందున ఆయన తీహార్ జైల్లోనే ఉండనున్నారు. భారత జనాభా 2060 నాటికి 170 కోట్లకు చేరుతుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. కాలక్రమంలో 12% తగ్గుదలతో దిగొస్తుందని తెలిపింది. అయితే ఈ శతాబ్దం మొత్తం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ కొనసాగుతుందని పేర్కొంది. ఈ మేరకు నిన్న ప్రపంచ జనాభా అవకాశాలు 2024 పేరిట ఒక నివేదిక విడుదల చేసింది. రానున్న 50-60 ఏళ్లలో ప్రపంచ జనాభా 1030 కోట్ల వద్దకు గరిష్టానికి చేరుతుందని సమితి వివరించింది. అక్కడి నుంచి ఈ శతాబ్దం చివరకు 1020 కోట్లకు తగ్గుతుందని తెలిపింది. అత్యధిక జనాభా కలిగిన దేశంగా గత ఏడాది చైనా దాటేసిన భారత్ 2100 సంవత్సరం వరకు అదే స్థానంలో ఉంటుందని పేర్కొంది.
ఢిల్లీ యూనివర్సిటీలో లా కోర్సులో మనుస్మృతిని చేర్చే ప్రతిపాదనపై వర్సిటీ ఉపకులపతితో మాట్లాడారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. ఈ విషయమై వర్సిటీలోని లా ఫ్యాకల్టీ నిపుణులతో చర్చించగా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా భవిష్యత్తులో ముందు చూపుతో వర్సిటీ ఉపకులపతి దీన్ని తిరస్కరించారని స్పష్టం చేశారు. I have talked to Delhi University Vice Chancellor and he assured me some law faculty member have proposed some changes in their jurisprudence chapter, but when the proposal came to in front of Delhi University administration, today in fact today there is a academic council meeting. There is no endorsement of any such proposal in the proper authentic body of academic council. Yesterday only Vice Chancellor rejected that. గడిచిన కొద్ది కాలంలో భారత్ అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించిందని నీతి ఆయోగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి బీవీఆర్ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాణిజ్య, వ్యాపార, రవాణా సేవలతో పాటు అన్ని రంగాల్లో రెట్టింపు వృద్ధి నమోదైందన్నారు. నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో సాధించడంలో కేంద్ర ప్రభుత్వం చూపిన చొరవే ఇందుకు కారణమన్నారు. న్యూయార్క్లో వచ్చే వారం మంత్రుల ఉన్నత స్థాయి ఫోరం జరగనుందని, ఇందులో పాల్గొనే కొద్ది దేశాల్లో భారత్ కూడా ఉందన్నారు. ప్రపంచ దృష్టిని భారత్ ఆకర్షిస్తుంది అనటానికి ఈ ఫోరంలో భాగస్వామ్యమే ఇందుకు నిదర్శనమని CEO సుబ్రహ్మణ్యం వివరించారు. There is still a lot of work to be done, but you can see the remarkable changes that are there over the last few years that have happened because of targeted interventions by the government. You will see that there are many interventions directly influencing individual SDGs, and they are there, and you can ask me questions later and I'll explain further about which schemes target which SDGs. The SDGs are also very... ఈ నెల 2వ తేదీన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హాథ్రస్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై విచారణకు దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. ఇటువంటి కేసులు దేశ ప్రజలను కలవరపెడుతున్నాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్థివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఇటువంటి కేసులను పరిష్కరించేందుకు హైకోర్టులు సిద్ధంగా ఉన్నాయని పేర్కొంటూ ఈ విషయంలో అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్ ఆదేశించింది. నేపాల్లో ఈ తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నారాయణ్ ఘాట్ ముగ్లింగ్ జాతీయ రహదారిపై వేకువజామున 3 గంటల 30 నిమిషాల సమయంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఇక అదే సమయంలో భారీగా వర్షం కురుస్తూ ఉండటంతో ఆ మార్గంలో దాదాపు 65 మందికి పైగా వెళ్తున్న 2 బస్సులపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. తేరుకునేలోగానే ఈ 2 బస్సులు పక్కనే ఉన్న త్రిశూల్ నదిలో పడిపోయాయి. గల్లంతైన వారిలో 7 భారతీయులు ఉన్నట్లు సమాచారం. వీరి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా మరొక బస్సుపై కొండ చర్యలు విరిగిపడటంతో డ్రైవర్ మృతి చెందారు. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 622 పాయింట్లు పెరిగి 80,519.34 వద్ద, నిఫ్టీ 186.20 పాయింట్లు పెరిగి 24,502.20 వద్ద ఉన్నాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సూచనలు ఉన్నప్పటికీ నిఫ్టీ మొదటిసారిగా 24,500ను అధిగమించి ఇంట్రాడేలో 24,600కి చేరుకోవడంతో భారతీయ బెంచ్ మార్కులు లాభాలను పొడిగించాయి. నిఫ్టీలో టీసీఎస్, విప్రో, ఎల్టీఈ, మైంట్రీ, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ అత్యధికంగా లాభపడగా నష్టపోయిన వాటిలో మారుతి సుజుకి, దివిస్ ల్యాబ్స్, బీపీసీఎల్, కోల్ ఇండియా, ఏషియన్ పెయింట్స్ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు తెల్లవారుజామున విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, గుంటూరులో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. విజయవాడతో పాటు ఉత్తర కోస్తాలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడింది. అటు దక్షిణ కోస్తాలోనూ ఒక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిశాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలియజేశారు. కాగా రాయలసీమలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదైంది. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.